హైదరాబాద్లో చరిత్ర కృష్ణస్వామి సంవత్సరం మనం హైదరాబాద్ 70 అడుగుల వినాయకుడు 70 సంవత్సరాల 70 అడుగుల వినాయకుడు మట్టి వినాయకుడు. ఆ వినాయకుడిని ఈరోజు 12 గంటలకు ముహూర్తమున్నది. నేత్రోన్మయం అంటాం. కళ్ళలో బిందు కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత కళలను చేస్తాము. భక్తులు దర్శనానికి మీరు ప్రతి సంవత్సరం లాగానే 2 రోజుల ముందు అనుకున్నాము. ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున. మరియు ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఎవరి ఇయర్ ఇప్పటిలాగానే మన రాష్ట్ర గవర్నర్ నిన్ననే వెళ్ళొచ్చినాము. మా అధ్యక్షుడైనటువంటి ఆనం నాగేంద్ర గారు అందరూ వెళ్ళాము. ఆయన 3 గంటలకు వస్తామన్నాం. ఏది పండుగ రోజు 7వ తారీఖు నాడు. మరి సీఎం గారు ఇప్పుడు మన అపాయింట్మెంట్ ఇస్తారు. గవర్నర్ టైమింగ్ చెప్తాం సీఎం గారు కూడా. ఈ సంవత్సరము మేము అనుకుంటాము మా అనుభవం ప్రకారము దాదాపు రెట్టింపు భక్తులు వాళ్ళకు కూడా మేము ఎలాంటి ఇబ్బంది కాకుండా బారికేటింగ్ ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. 7వ తారీఖు నాడు వినాయక చవితి ఉంటుంది. మరి 17వ తారీఖు రోజు వినాయక నిమజ్జనం ఎట్లాగనైతే 6 గంటలకు అనుకున్నామని 6-7 మధ్యలో తీసేస్తాము. ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది భక్తులకు. మనం తొందరగా చేస్తే హైదరాబాద్ కాదు మొత్తం ప్రపంచం ఎందుకు చూస్తుంది. వినాయకుడు మన హైదరాబాద్ వినాయకుడు పడ్డాకనే అందరూ అన్ని వినాయకులు అలవ చేస్తారు. అందుకనే భక్తులకు క్షమించండి. మేము తొందరగా చేస్తున్నామని కొంతమంది అంటారు, మంచిదని కొంతమంది అంటారు. అది 2 ఉంటాయి. అదేవిధంగా మేము వినాయక చవితి శుభాకాంక్షలు 7వ తారీఖు నాడు అందరూ భక్తులు రావాలని మనం భక్తులకు గత సంవత్సరము కుంభవర్షం కురిసింది. మట్టి వినాయకుడు ఆయన కుంభవర్షం కురిసింది. పైన నుండి ప్లాస్టిక్ కవర్ వైట్ కవర్ అరేంజ్ చేస్తున్నాము. ఆ కవర్ కప్పుతున్నాం. అయినా కానీ ఒకరోజు పడ్డాకనే వినాయకుడు ఏమి కాదు. ఆ భగవంతుడు అంత సాక్షాత్ పవర్ఫుల్ వినాయకుడు అట్లాంటి ఏర్పాటు చేస్తున్నాము. వర్షం పడ్డా కానీ ఏమైనా ఇప్పుడు భక్తుల గురించి వర్షం పడుతుందని చెట్లు రేపిస్తాము. ఈ చెట్లు భక్తులు ఎండా కానీ వర్షం వచ్చినప్పుడు రావచ్చు భక్తులు. నెక్స్ట్ ఇయర్ కూడా ఈ సైడ్ మొత్తం చేతులు 7 భగవంతుల ముఖాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లక్ష్మీ సరస్వతి పార్వతి. మళ్ళీ 2014లో కూడా షష్ఠి పూర్తి చేశాము. అప్పుడు విశ్వరూప వినాయకుని తయారు చేశాము. శివుని అప్పుడు గణేశుని కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చాము. ఈ సంవత్సరం మాత్రము బ్రహ్మాండ మొత్తము బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లక్ష్మీ సరస్వతి పార్వతి ఉండే విధంగా ఏర్పాటు చేశాము. స్పెషల్ అట్రాక్షన్ గా ఎవరైతే అయోధ్య వెళ్లి చూడలేరో ఆ బాలరాముని అక్కడ ఏ విధంగా ఉంటాడో ఆ బాలరాముని అంతే ఎత్తులో రెడీ చేశాము. బాలరాముని వెనుకకు శ్రీ మహావిష్ణు దశావతారము, మరి సూర్య చంద్రులు, గరుత్మంతుడు, హనుమంతుడు ఇట్లా అన్ని అవతారాలతో దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. మరొక రోజు సమయం ఉన్నది. ఎల్లుండి మాత్రము భగవంతుని 11 గంటలకు పూజలు చేసి ప్రతిష్టలు చేస్తాము. మరి ఈ రోజు మీరు చూసినట్టయితే మరి 12 గంటల తర్వాత భగవంతుని నేత్రోత్సవం ఉంటుంది. మరి కనులలో చిన్న గుడ్డు చిన్న పాప ఉంటుంది. ఆ పెట్టిన తర్వాత భగవంతుని ప్రతిష్టాపన అవుతుంది. మరి 7వ తేదీ మాత్రం ఉదయం 11 గంటలకు పూజాది కార్యక్రమం అవుతుంది. అదేవిధంగా 70 సంవత్సరాలు కాబట్టి ఈ రోజు సాయంత్రం కూడా ఒక వినాయకుని ముందు ఆగమన అని అందరూ అంటారు. కానీ మన వినాయకుని ముందున్న పద్ధతి అందరికీ ఈ హైదరాబాద్ వినాయకుడు ఏ విధంగా ఉంటుందనేది దర్శనించే విధంగా మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరి 9 రోజులు 11 రోజులలో 9 రోజులు ఉంటుంది. 9 రోజులు 9 రోజుల కార్యక్రమం ఉన్నది. మొదటి రోజు పద్మశాలి కులస్తులు కండువా, జంజము, శాల్వా సమర్పిస్తారు. 2వ రోజు ఆదివారం ఉంటుంది కాబట్టి రెస్ట్ ఉంటుంది పెట్టుకుని. సోమవారం రోజు మరి రాచప్ప గారు అంటే వాళ్ళు శివపార్వతుల కళ్యాణం చేస్తా ఉన్నారు. దాంతోపాటు వైశ్యులు మరి 1,00,000 రుద్రాక్షలు కాశీ నుంచి తెప్పించి భగవంతునికి సమర్పిస్తా ఉన్నారు. తర్వాత రోజు చూసి బుధవారం చూసినట్లయితే 70 సంవత్సరాలు కాబట్టి 70 హోమగుండాలు పెట్టి భక్తులకు ఇట్లా పూజ చేస్తా ఉన్నాము. రుద్రాభిషేకము, అదేవిధంగా గణపతి హోమం చేస్తా ఉన్నాము. దాని తర్వాత దానం నాగేంద్రన్న గారు ఒక శ్రీనివాస కళ్యాణం చేస్తా అని కూడా చెప్పారు. అట్లా ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాము.